నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో నివార్ తుఫాన్ వణుకు పుట్టించింది. భారీ నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ట్రాన్స్కోకి నష్టం వాటిల్లింది. విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు నేలకొరిగాయి. మనుబోలులో కండలేరు వాగు తీవ్ర రూపం దాల్చింది. రోడ్డుపైకి పొంగి పొర్లుతోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ కండలేరును పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. మనుబోలుతో పాటు లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కంపేటలో డంపింగ్ యార్డ్ దెబ్బతినిపోయింది. పలు ప్రాంతాల్లో నారుమళ్లు కొట్టుకొని పోవడంతో అన్నదాతకి నష్టం వాటిల్లింది. వర్షపాతం నమోదయ్యింది మన నెల్లూరు డివిజన్లో. ప్రతి మండలంలో దాదాపుగా ఇప్పటి వరకు నిన్నటి రోజున 100 నుంచి 200 mm వరకు వర్షపాతం నమోదయ్యింది. ఇప్పటి వరకు మనకు నెల్లూరు టౌన్లోను, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోను, ఇందుకూరుపేట, ముత్తుకూరు ఇట్లాంటి ప్రాంతాల్లో, పొదలకూరు ఇట్లాంటి ప్రాంతాల్లో చెట్లు పడిపోవడం జరిగింది. రాత్రికే మరి విపత్తు నిర్వహణ శాఖ వారితోనూ, ఆర్ఎన్బి వారితోనూ కూడా మాట చేసుకొని ఈ చెట్లన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అదేవిధంగా క్యాటిల్ లాస్ కూడా ఎక్కడ లేదు. ఏ పశువులు కూడా చనిపోవడం జరగలేదు. మనం ముందస్తుగా అందరినీ, ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు అధికారులందరూ కూడా రాత్రింబవళ్ళు అప్రమత్తంగా ఉండటం వల్ల ఎక్కడ ఇప్పటి వరకు నష్టము కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లుగా మనకు రిపోర్ట్లు అందలేదు. ఇప్పటి వరకు మనకు నెల్లూరు రెవెన్యూ డివిజన్లో 22 రిలీఫ్ కేంద్రాలు, అంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ థాచ్డ్ హౌసెస్ మరియు కచ్చా హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళని ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళని అందరినీ కూడా ఈ తుఫాను పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. వారందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది. ఈ రోజున వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపించడం జరిగింది జిల్లా యంత్రాంగం నుంచి. అదేవిధంగా విజయ పాల డైరీ నుంచి 2000 పాల ప్యాకెట్లు మనం అన్ని మండలాలకు పంపించడం జరిగింది. ఈరోజు బలహీనపడుతుంది అనుకుంటున్నాం. వర్షపాతము ఒక మోస్తరుగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో ఉండి అప్రమత్తంగా బయటికి రాకుండా, బయట తిరగకుండా ఉండాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఈ నీళ్లు మనుగోలులో ఉన్నటువంటి కాజువే మీదుగా పొద్దున్న నుంచి ఫ్లో ఎక్కువైంది. దీనివల్ల ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పోలీసు వారిని నేను మరియు లోకల్ తహసీల్దార్ గారు, లోకల్ నాయకులు అందరం వచ్చి అందరినీ, ప్రజల్ని అప్రమత్తం చేయటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నీళ్లు పారే ప్లేస్లో ఎవరిని కూడా అనుమతించకుండా, మరియు వాహనాలు కానీ ఎటువంటి ఎవరు కూడా పోకుండా చేసేదానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఈ నీళ్లు కూడా కింద భాగంలో ఉన్నటువంటి వెంకన్నపాలెం కానీ, కొండకుదురులో కూడా అక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడున్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ వారిని కూడా స్కూల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ఇమ్మీడియట్గా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అందులో సచివాలయ సిబ్బందిని కూడా ఇక్కడ ఉంచడం జరుగుతుంది. రెవెన్యూ సిబ్బందిని మరియు పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఉంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం. ఉన్నతాధికారి యొక్క ఆదేశాల మేరకు ఈ 3 దినాలు కూడా అందరు అధికారులందరూ కూడా హెడ్ క్వార్టర్లో ఉంటున్నాము. కానీ నిన్న దినాన ఈ కండలేరు ఎక్కువ వాటర్ ఫ్లో అవటం వల్ల ఇప్పుడు మనుబోలు మండలంలో, ఈ మనుబోలు గ్రామంలో బైపాస్ రోడ్డు దగ్గర వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంది. దీనికి వెంటనే అధికారులు, స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీ, రెవెన్యూ అందరూ కూడా కలిసి ప్రజల్ని అప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. మాకు అండదండలుగా ఉంటున్న నాయకులు, లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా ముందుగానే మాకు ఆదేశాలు చెప్పున్నారు. ఎప్పటికప్పుడు ఏదైనా రిస్క్ ఆపరేషన్ ఉన్నా కానీ వెంటనే మీరు వాటిని పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి. కనుక ఇక్కడ లోకల్లో ఉన్న ప్రతి నాయకులు కూడా, కన్వీనర్ గారు, చంద్రశేఖర్ గారు, ఇంకా కొంతమంది నాయకులు, అదేవిధంగా లోకల్ ప్రజలు కూడా, వాలంటీర్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా నిన్న రాత్రికే మనం అందరము బీసీ హాస్టల్కి, అదేవిధంగా జెడ్పీ స్కూల్కి మేము తరలించున్నాము.
అదేవిధంగా కుడి చెరువు దగ్గర ఉన్న అక్కడ తెల్లయానాదులు ఉన్నారు, వాళ్ళు కూడా మేము ఎర్లీ మార్నింగ్ వాళ్ళని ఫస్ట్ అవర్లో తీసుకొచ్చి మన బీసీ హాస్టల్లో చేర్పించున్నాము. వాళ్ళందరికీ కూడా మార్నింగ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ మిగతా అన్నీ కూడా వీఆర్ఓ సచివాలయం సిబ్బంది మన సందీప్ రమణ వాళ్ళు చూసుకుంటున్నారు. అదే కళ్ళకోదూరు అదేవిధంగా కట్టుపల్లి దగ్గర ప్రాంతాన్ని కూడా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నతాధికారులకు మేము తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఏమీ భయపడొద్దు, ఎందుకంటే జిల్లా యంత్రాంగము అదేవిధంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు అండదండలుగా ఉంటామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు భయపడొద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ప్రతి చిన్న విషయానికి కూడా స్పెషల్ ఆఫీసర్ గారికి సపోర్ట్తో ముందుకు వెళ్తూ ఉన్నాము. అన్ని విషయాలు కూడా ప్రజలకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము.